దర్శకుడు గుణశేఖర్ బాహుబలి సినిమా ఫ్యాన్స్ శత్రువుగా మారాడు. ఆయనపై పగ తీర్చుకునేందుకు బాహుబలి ఫ్యాన్స్ తగిన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇంతకీ బాహుబలి అభిమానుల కోపానికి కారణమేమిటి? అసలు గుణశేఖర్ చేసిందేమిటి? వివరాలకు వెళితే బాహుబలి సినిమా తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అంతేకాకుండా బాహుబలి పెద్ద సంఖ్యలో అభిమానులను సంపాదించుకుంది. వీరంతా బాహుబలి 2 కోసం ఆసక్తిగా ఎదురుచూశారు. ఇప్పుడు బాహుబలి 2 ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. బాహుబలి మొదటి పార్టుకు మించి 10 రెట్లు బాహుబలి 2 ఉంది. దీంతో బాహుబలి ఫ్యాన్స్ సంఖ్య భారీగా పెరిగిపోయింది. ఇప్పుడు బాహుబలిపై ఎవరైనా నెగిటివ్ కామెంట్ చేస్తే ఫ్యాన్స్ చీల్చి చెండాడుతున్నారు. సోషల్ మీడియా వేదికగా ఇదంతా కొనసాగుతోంది. ఇక బాహుబలి 2 రిలీజ్ అయిన తర్వాత సామాన్య ప్రేక్షకుల దగ్గర నుంచి సినీ స్టార్స్ వరకు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ చాలా మంది బాహుబలి 2 రాజమౌళి చిత్రాన్ని అభినందిస్తున్నారు. దర్శకుడు గుణశేఖర్ కూడా బాహుబలి గొప్ప సినిమా అంటూ మెచ్చుకున్నాడు. కీరవాణి సంగీతం అద్భుతమని కొనియాడాడు. కాకపోతే బాహుబలి కథ చాలా సింపుల్ కథ. దీనిని రాజమౌళి తీసిన విధానం అద్భుతమంటూ బాహుబలి కథను అందించిన విజేంద్ర ప్రసాద్ ని పరోక్షంగా చిన్నగా చేసి మాట్లాడాడు. ఈ మాటలు బాహుబలి అభిమానులను తీవ్రంగా బాధించాయి. దీంతో సోషల్ మీడియా వేదికగా గుణశేఖర్ పై పగ తీర్చుకునేందుకు బాహుబలి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.